తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరా వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపిస్తోంది. కాలేజ్ దగ్గర విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజ్ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి విచారణ జరపకుండానే రహస్య కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి జగన్తోనే ఉన్నానని, ఇక ముందు కూడా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ తనను రాజకీయాల్లో ప్రోత్సహించారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కుటుంబం నీడనిచ్చే కల్పవృక్షం లాంటిదని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అరాచకానికి పాల్పడింది. టెక్కలి మండలం రావివలస గ్రామంలో సచివాలయ శంకుస్థాపన సమయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్ జగన్ ఫోటోతో ఉన్న నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పంచాయతీరాజ్ జేఈ మద్దతుతో టీడీపీ నాయకులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలకు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును తొలగించింది ఏపీ ప్రభుత్వం. 2023-24లో ప్రారంభమైన 5, 24-25లో ప్రారంభం కావాల్సిన మరో 5 వైద్య కళాశాలలతో పాటు పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కడపలోని క్యాన్సర్ హాస్పిటల్కి వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయించనుంది చంద్రబాబు సర్కార్. ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వం మద్యం షాపులు కేటాయించాలని ముందే చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో ఈ బండారం బట్టబయలైంది. ప్రైవేట్ వ్యక్తులకే షాపులని స్పష్టం చేశారు కొల్లు రవీంద్ర. ప్రైవేట్ షాపులే వస్తాయి, ప్రైవేట్ వాళ్లకే ఇస్తామని వ్యాఖ్యానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాల వద్ద రోగులు క్యూ కడుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా వైరల్ ఫీవర్స్ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం చెన్నంపల్లిలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా అడ్డుకున్న గ్రామస్తులపై దౌర్జన్యానికి దిగారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్న అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఇవాళ ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించింది. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో ఈ వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి 16 ఎలక్ట్రిక్ వాహనాలు విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు సుదర్శన్ టీటీడీకి బైక్లను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్దకు వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తర్వాత విరాళదాత అధికారులకు వాహనాల తాళాలు అందజేశారు. ఎల్లమ్మ చెరువును ఉత్తర తెలంగాణలోని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి స్థానిక రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మండపానికి, ప్రహారీ గోడకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించారు వేములవాడ ఆలయ అర్చకులు. వేములవాడ ఆలయ విస్తీరణకు బడ్జెట్లో 50 కోట్లు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు. హైదరాబాద్ నాగోల్లో బీజేపీ సంయుక్త మోర్చా సభ్యత్వ నమోదు వర్క్ షాప్ జరిగింది. సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ మహిళా మోర్చా అధ్యక్షులు హాజరయ్యారు. కవితకు బెయిల్కు బీజేపీకి ఏం సంబంధం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. వ్యక్తులు చెప్తే న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయా అని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసం కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వాదించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మద్దతిస్తుందనే అభిషేక్ సింఘ్విని కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు బండి సంజయ్. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపార గౌరవం ఉందన్న రేవంత్ ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. హైదరాబాద్ రామ్నగర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. స్థానిక మణెమ్మ బస్తీ నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే కూల్చివేతలు మొదలయ్యాయి. డ్రైనేజ్పై అక్రమ నిర్మాణాల గురించి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రామ్నగర్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. మణెమ్మ బస్తీ నాలాపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేయడంతో భవన యజమానులు అడ్డుకుంటున్నారు. రోడ్డును ఆక్రమించి బిల్డింగ్ కట్టారన్న ఫిర్యాదుతో అధికారులు కూల్చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేయడంపై భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగారు.
వినాయక వేడుకలు నిమజ్జనాల దృష్ట్యా కూకట్పల్లి ఐడియల్ లేక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు జాయింట్ సిపి జోయల్ డేవిస్. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ కు, నిమజ్జనానికి వచ్చే విగ్రహాలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు జాయింట్ సిపి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. తాలిపేరు రిజర్వాయర్లోకి భారీగా వరద వచ్చి చేరడంతో తాలిపేరు ప్రాజెక్టుకు చెందిన 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. ఉపాధ్యాయులు లేక విద్యా వాలంటీర్లను నియమించక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. తరగతి గదుల్లో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు బడికి దూరమవుతున్నారని ఎక్స్ వేదికగా హరీష్ రావు విమర్శించారు. రాజకీయాలతో పని లేకుండా రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని కోరారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఈ మేరకు కరీంనగర్లో ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. కాల్వల ద్వారా పంటలు పండించే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్లో నూతన క్యాంప్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. ఆలయ వైదిక బృందంతో పాటు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురంలో శ్రీ భవానీ సహిత కోటగుళ్ల ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గణపతి స్వామిని అర్ధనారీశ్వరి రూపంలో అలంకరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోమాతలకు పూజలు చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో 10,837 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1090 అడుగులు, ప్రస్తుతం 1085 అడుగులుగా ఉంది. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. వినాయక చవితి వచ్చేసరికి నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు మేయర్. రాష్ట్రంలో డెంగీ, వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఆఫీసర్స్ ప్రభుత్వాసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హయత్ నగర్ ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ వాణి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై పేషెంట్స్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. క్షమాపణలు కోరారు. మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని పాల్ఘర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఛత్రపతి శివాజీ తమకు ఆరాధ్యుడని చెప్పారు. ఆయన విగ్రహం కూలిపోవడం చాలా బాధాకరమన్న మోదీ శివాజీ పాదాల వద్ద శిరసు వంచి క్షమాపణ కోరుతున్నా అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీపై మరో లేఖాస్త్రం సంధించారు. వారం రోజుల క్రితం తాను రాసిన లేఖకు ఇంకా సమాధానం రాలేదని మరో ఉత్తరం పంపారు. అత్యాచార దోషులను శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు దీదీ. అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా ఆ చట్టం ఉండాలని తన లేఖలో అభ్యర్థించారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్ని కుదిపేస్తోంది. గడిచిన 21 రోజులుగా రాష్ట్రం ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు పడుతున్నాయన్న వార్తలు సంచలనంగా మారాయి. కాసేపట్లో ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు బెంగాల్ గవర్నర్ ఆనందీ బోస్. ఈ నేపథ్యంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీదీ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా చేపట్టిన ఆందోళన కోల్కతాలో ఉద్రిక్తంగా మారింది. బెంగాల్ మహిళా కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు బీజేపీ నేతలు. గేట్ పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టు నెలలో ఇప్పటివరకు 378.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత 14 ఏళ్లలో ఇదే అత్యధికమని పేర్కొంది. 2013 ఆగస్టులో 321.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది. ఓవరాల్ గా 1961 ఆగస్టులో నమోదైన 583.3 మిల్లీమీటర్ల వర్షపాతమే ఇప్పటి వరకు అత్యధికంగా ఉంది. గత ఏడాది అక్టోబర్ నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. గాజాలో పోలియో వ్యాక్సినేషన్ కోసం యుద్ధానికి 3 రోజుల పాటు విరామం ఇచ్చేందుకు 2 వర్గాలు అంగీకరించాయి. 6,40,000 మంది చిన్నారులకు తొలి రౌండ్ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే నెల 21న అక్కడ ఎలక్షన్స్ జరగనున్నాయి. అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరద్ ఫోన్సెకాతో పాటు 2 బౌద్ధ సన్యాసులున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, శక్తివంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్య కేంద్రీకృతమైంది. పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత షూటర్స్ అదరగొట్టారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో బంగారు పతకం సాధించింది పారా షూటర్ అవని లేఖ్రా. రాజస్థాన్ కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యో పారాలింపిక్స్ లో కూడా గోల్డ్ గెలిచింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లో కాంస్యం నెగ్గింది. లో బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. గత 6 ఏళ్లుగా నష్టాలను చవిచూస్తున్న విమానయాన సంస్థ ఉద్యోగుల జీతాలు చెల్లించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. 150 మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా 3 నెలల పాటు సెలవుల్లో పంపించినట్టుగా ప్రకటించింది. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న అల్పపీడనం రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీలో ఇవాళ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది.